అసలు మనం ఇంత ఫాస్ట్గా ఓవర్ వెయిట్ అవ్వడానికి గల కారణాలు ఏంటో మనం తెలుసుకుందాం. ఒక 30-40 ఇయర్స్ బ్యాక్ చూసుకున్నట్టయితే అప్పట్లో అందరూ యాక్టివిటీ ఎక్కువ ఉండేది. అప్పుడు 3 పూటలు రైసే తినేవాళ్ళు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్నీ. సో అన్ని రైస్ తినేవాళ్ళు, అయిన వాళ్ళు ఫిట్గా ఉండేవాళ్ళు, ఎలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ లేకుండా ఉండేవాళ్ళు. అప్పుడు ఏం చేసేవాళ్ళంటే ఒక దగ్గరలో ఒక 500 మీటర్స్ కానీ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటే అందరూ నడుచుకుంటూ వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు మీ ఇంటి పక్కన మీ ముంగట షాప్లోకి పక్కన ఒక 1 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉన్నా కూడాను స్కూటీ, కార్లు వేసుకుని వెళ్ళిపోతున్నారు, కానీ యాక్టివిటీ లేకుండా కంప్లీట్గా ఆగిపోతున్నారు. నడవట్లేదు, ఎవరు కంప్లీట్ రెస్ట్ తీసుకుంటున్నారు. అప్పట్లో ఇండియన్ వాష్రూమ్ యూజ్ చేసేవాళ్ళు, ఇప్పుడు వెస్టర్న్ వాష్రూమ్ యూజ్ చేస్తున్నారు. అప్పుడు కింద కూర్చొని తినేవాళ్ళం, ఇప్పుడు డైనింగ్ టేబుల్ కూర్చుని తింటున్నాం. అప్పుడు కింద పడుకునే వాళ్ళు, ఇప్పుడు బెడ్ మీద పడుకుంటున్నారు. అప్పుడు బట్టలు ఉతికేవాళ్ళు, కింద కూర్చొని బట్టలు ఉతికేవాళ్ళు, ఇప్పుడు వాషింగ్ మిషన్ వచ్చేసినాయి. అప్పుడు ఇంట్లో పని చేసుకుని మన పని మనమే చేసుకునే వాళ్ళం, ఇప్పుడు ఒక మేడుని పెట్టుకున్న పరిస్థితి వచ్చింది. అంటే యాక్టివిటీ లేకుండా లేజీగా అయిపోతున్నాం, మనం ఎంతసేపు బద్ధకంగా వచ్చినాం. అప్పుడు ఖాళీతో బయటికి వెళ్ళే వాళ్ళు, ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో మాట్లాడుకుంటూ అలా జాగ్ చేసుకునే వాళ్ళు, వాకింగ్ ఇప్పుడు ఏం లేదు. నీకు ఖాళీ దొరికితే టైం చాలు ఫోన్లో చూసుకుంటూ ఉండిపోవడం, టీవీ చూసుకుంటూ సోఫా నుంచి ఇలా ఉండడం, అంతే. అంటే మన బాడీకి అలసటని ఇవ్వట్లేరు, అసలు వర్కౌట్ అనేది ఇవ్వట్లేరు అసలు. ఎంతసేపు లేజీగా అయిపోతున్నాం. ఇంకోసేపు అవి చేద్దాము, ఇంకోసేపు అవి లేద్దాము, లేజీగా ఉంది రేపు చేద్దాం, పోస్ట్ పోన్ చేసుకో, లేజీగా అయిపోయింది బాడీ మొత్తం, లేజీగా అయిపోతున్నారు. అలా ఉండొద్దు. ఎప్పుడైతే మనం ఈ జనరేషన్కి వచ్చినామంటే ఈ జనరేషన్ మొత్తం కంప్లీట్గా కెమికల్ ఫుడ్ ఉంది. అప్పుడు న్యాచురల్ ఫుడ్ కొంచెం ఏం తిన్నా కానీ న్యాచురల్గా ఉండేది. ఇప్పుడు కెమికల్ ఫుడ్ కాబట్టి నువ్వు ఏ ఫుడ్ తీసుకున్నా స్లోగా ఇంక్రీజ్ అవుతూనే ఉంటుంది వెయిట్. సో అలా అవ్వద్దంటే నువ్వు ఖచ్చితంగా డైలీ ½ అన్ అవర్ to 45 minutes ఖచ్చితంగా మినిమం 1 hour అన్న వర్కౌట్ చేయండి. అప్పుడే మీరు హెల్తీగా ఫిట్గా ఉంటారు.